రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో నాకైతే తెలియదు. రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ రూపాయికే చంద్రబాబు నాయుడు గారి హయాంలో, ఆయన కరప్షన్ హయాంలో ఉర్సా లాంటి ఆయన బెనామీ కంపెనీకి, ఊరు పేరు లేని ఈ కంపెనీకి విశాఖపట్నంలో 3,000 కోట్ల రూపాయల భూములు ఇస్తారు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. ఇంకొక కంపెనీ లూలు అంట. ఈ లూలు గ్రూపులకు, లిల్లీ గ్రూపులకు మరో 1,500 కోట్ల విలువ చేసే భూములు రూపాయికి దారాదత్తం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూస్తూ ఉన్నాం. ఈరోజు గ్రామంలో మద్యం మాఫియా జరుగుతూ ఉంది. ప్రతి గ్రామంలోనూ బెల్ట్ షాప్ కనిపిస్తూ ఉంది. ఏ బెల్ట్ షాప్లో చూసినా కూడా వీధి చివర, గుడి చివర, బడి చివర ఎక్కడ చూసినా బెల్ట్ షాపు. ఏ బెల్ట్ షాప్లో చూసినా కూడా ఎంఆర్పి కన్నా 20 రూపాయలు ఎక్కువ రేటుకి అమ్ముతూ ఉన్నారు. హోమ్ డెలివరీ అయితే 30 రూపాయలు ఎక్కువ. ఎక్కడ చూసినా మాఫియా, ఇసుక మాఫియా. మన హయాంలో కనీసం గవర్నమెంట్ కన్నా ఆదాయం వచ్చేది సంవత్సరానికి 750 కోట్లు. ఈరోజు చూస్తే గవర్నమెంట్కు రూపాయి రావడంలా ఉచిత ఇసుక అంటాడు. ఇసుక చూస్తే మన హయాంలో అమ్మేదానికన్నా డబుల్ రేటుకి అమ్ముతూ ఉన్నారు ఇసుక. మనం దాదాపుగా 80 లక్షల టన్నులు మనం స్టాక్ పెడితే ఎండాకాలంలో మనం రెడీగా పెట్టి వర్షాకాలంలో ఇబ్బంది పడుకోకుండా రాష్ట్రం ఉండాలని చెప్పి 80 లక్షల టన్నులు మనం స్టాక్ పెడితే ఈయన ప్రభుత్వం రాగానే ఎడాపెడా స్టాక్ మొత్తం అమ్మేసినారు. అమ్మేసి ఆ తర్వాత ఉచిత ఇసుక అంటారు. లెఫ్ట్ రైట్ ఈ సెంటర్ దోచేస్తూ ఉన్నారు. ఈరోజు గ్రామంలో, ఈరోజు మన నియోజకవర్గంలో ఇసుకైనా సరే, సిలికా అయినా సరే, క్వాడ్స్ అయినా సరే, మైన్స్ అయినా సరే, చివరికి ఈ నియోజకవర్గంలో ఏదైనా పరిశ్రమ నడపాలన్నా సరే, ఏదైనా కానీ నడపాలంటే, ఏదైనా జరగాలనంటే ఎమ్మెల్యే దగ్గరికి రావాలా, ఎమ్మెల్యేకి అంతో ఇంతో ఇవ్వాలా, ఎమ్మెల్యే ముఖ్యమంత్రికి అంతో ఇంతో ఇవ్వాలా. ఇస్తే తప్ప నుంచి ఈరోజు రాష్ట్రంలో ఎటువంటి వ్యాపారాలు ఎవడు చేయలేని పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం ప్రయాణం చేస్తూ ఉంది. ఇంత విచ్చలవిడిగా భయము, జంకు బొంకు లేకుండా కరప్షన్. ఒకవైపున వీళ్ళు కరప్షన్ చేస్తారు, ఒకవైపున తప్పుడు ఆరోపణలు చేస్తూ టాపిక్ డైవర్ట్ చేసేందుకు మన హయాంలో ఏదో జరిగింది అని చెప్పి జరగని తప్పును జరిగినట్టుగా బిల్డప్ చేస్తూ ఒక బేతాళ విక్రమార్క కథ చెప్తారు. దాన్ని ఈనాడోడు, ఆంధ్రజ్యోతుడు, ఓ TV5 డంకా బజాయించి వాయిస్తారు. ఈరోజు రాష్ట్రంలో ఇలాంటి అన్యాయమైన పరిస్థితి చూస్తూ ఉన్నాం. కొత్తగా ఈ మధ్యకాలంలో APMDC బాండ్స్ అంట 9,000 కోట్ల రూపాయలు తాను బాండ్స్లో చేస్తూ, బాండ్స్ తీసుకుంటూ స్కాములు చేయాలి అని ఆలోచన చేయగలిగినోడు ఒక చంద్రబాబు నాయుడు లాంటోడే. ఆ బాండ్స్లోనూ కూడా స్కామే. ఆ స్కాముల్లో కూడా మళ్ళీ ఆ బాండ్స్ APMDC రేస్ చేసి ఆ బాండ్స్తో ఏకంగా APMDC కొన్న గనులన్నీ తాకట్టు. ఈ బాండ్లు ఎవరి దగ్గర అయితే డబ్బులు ఇస్తారో వాళ్ళకందరికీ ఈ APMDC గనులన్నీ కూడా వాళ్ళకు తాకట్టు. వాళ్ళే రేపొద్దున నిర్దేశిస్తారంట అక్కడ ఎవడు మైనింగ్ చేయాలో, ఎవడు మైనింగ్ చేయకూడదు అని చెప్పి. ఆ స్థాయిలోకి కరప్షన్ అనేది పోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో చెప్తా ఉన్నా, సంవత్సరం కళ్ళు మూసుకుంటూ అయిపోయింది. చూస్తా సంవత్సరం అయిపోయింది. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, మన 5 సంవత్సరాలు 2019 నుంచి 24 కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి ఎట్ట అయిపోయిందా? ఈ సంవత్సరం కూడా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి ఎట్ట అయిపోయిందా? ఇంకా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి మరో 3 ఏళ్ళు కూడా అదే మాదిరిగానే అయిపోతుంది. ఈ 3 ఏళ్ళు మాత్రం ఎట్టునో గట్టిగా ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పోయేదానికోసం శాయశక్తుల అందరం కష్టపడదాం, ప్రతి అడుగు ముందుకేద్దాం. 3 ఏళ్ళు దీని తర్వాత వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి సినిమా ఎట్ట చూపించాలో మనం చూపిస్తాం.